సో సత్య గారు ఏమనిపిస్తుంది? రకరకాలుగా ఉంది. మెహబూబ్ గారు మీకు ఎలా అనిపిస్తుంది? ఏంటది షూటింగ్ ఏంటది? చలిరగా తీసేస్తుంది భయ్యా. మామూలుగా లేదు. ప్రపోజల్ సీన్ కాదు, ఈ ప్రపోజల్ సీన్ మా చెల్లికి వచ్చిందయ్యా బాబు. అడుగు అడుగున ట్విస్ట్ మీద ట్విస్ట్. పొద్దున వచ్చినా పర్లేదన్నా వర్షం 3ంటికి ఉందంట వర్షం. మా కోసమే షిఫ్ట్ చేసుకుంది పొద్దునకి. మేము దరిద్ర తర్వాత బెస్ట్ ఫ్రెండ్స్. చలిరగా తీసేస్తుంది భయ్యా. నీకు ఫుల్ వేసుకున్నారు. మీరేమో నేను తక్కువ వేసుకున్నాను. ఒకసారి ప్రతిసారి గోల మాకు. లోపల వేసావు, పైన వేసావు, మళ్ళీ కప్పుకున్నావు. ఇంకేంటమ్మా షార్ట్ లో తీస్తావు, ఎక్కారెక్కంగానే మొత్తం హీటర్ పెట్టేస్తావు. భలే ఉన్నావుగా. కమ్ టు దుబాయ్ హబీబీ. బాగుంది గైస్ ప్యారిస్. విల్ ట్రై అవర్ బెస్ట్ షూట్. ఏదో చిన్నగా ఉంది ప్యారిస్. ఈ బిల్డ్ ఎవరన్నా ఇప్పుడు మేము ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాం. ఎక్కడికంటే లెట్స్ గో టు ప్యారిస్. లెట్స్ గో. మా సాంగ్ ఫుటేజ్ కన్నా వీడి దగ్గర ఫుటేజ్ ఎక్కువ ఉంది. మొత్తం ఆడేద్దాం దీన్ని అని చెప్పి కూర్చున్నాడు. చికెన్ ఆగలేదు, ఆపలేదేంటి నిన్ను? బాంబులు ఉన్నాయి కదా ఇంట్లో. ఫ్యాన్ మూమెంట్ ఏంటది? అంటే ఏంటండి? నాకు వచ్చినవే 2 ముక్కలు. ఎక్కువ కన్ఫ్యూజ్ చేయకు. ఏం యాక్ట్ చేస్తున్నావురా? అప్పుడే ఎక్కాము మేడం. అప్పుడే దుప్పటి కాదు సార్, ఏమో సెటప్ ఏంటి? పైన కింద దుప్పటి, దిన్ను, టీవీ ఏంటండి? అరే పాస్పోర్ట్ కాపీ ఉందండి దగ్గర? ఉందన్నా, పేస్ట్ కూడా ఉంది. పాస్పోర్ట్ కాపీ ఉందండి. ఉందన్న పేస్ట్ కూడా ఉందండి. నా సీటు బెల్ట్ పెట్టుకుంటున్నావు. ఇదే ఇది మొన్న ఏం చేశాడు సార్? ఇక్కడేమో ఇది, అక్కడేమో ఇంకోటి పెట్టుకొని ఆడుకుంటున్నాడు. నేను ఎత్తుకుంటున్నా మొత్తం. నాది పెట్టలేదో నాకు లేదా తర్వాత చెప్తున్నాడు నీది నేను పెట్టుకున్నాడు. కానీ కమ్ టు దుబాయ్ హబీబీ. దుబాయ్ నుంచి ఇప్పుడు వెళ్తున్నాం ప్యారిస్. ఎవరే చెప్పారు ఈ టోకెన్ అయిద్దని? చాలా ఎక్కువ చేసి ఆ పళ్ళల్లో గ్యాప్ ఏమైంది? ఐదే ఉంది. ఆటోబాన్ యూరోప్ వెళ్తున్నాడు కదా, ఆటోబాన్. సేమ్ చూడు కఫీ. ఫైనల్లీ ఐ ఆమ్ ఇన్ మై ఫేవరెట్ డెస్టినేషన్ ప్యారిస్. ఈ మ్యాన్ హ్యాండ్లింగ్ ఏంటి భయ్యా? చెప్పలేదు వెళ్తుండే బాబాయ్. మేడం ఏంటి ప్యారిస్ ఇవ్వలేదా? 7 గంటల ఫ్లైట్కి ఏదో అయినట్టుంది నీకు. Paris is my favorite place. So very, very nice. Yes. Finally guys, we are in Paris. నేను భార్గవ్ 6 months బ్యాక్ ఒక ఫోల్డర్ ని క్రియేట్ చేసాం, ప్యారిస్ షూట్ అని. మా దగ్గర అసలు ఐడియా లేదు, ఏం లేదు, బట్ we manifested it. Now we are in Paris.
వాసు ఫైనలీ వీఆర్ ఇన్ ప్యారిస్. ఎంత బాగుంది గైస్ ప్యారిస్, బ్యూటిఫుల్ ప్లేస్. నా డ్రీమ్ డెస్టినేషన్ ప్యారిస్. ఫైనలీ ఐఎమ్ హియర్. రేపటి నుంచి షూట్ స్టార్ట్. ఇంకా చాలా భయంగా ఉంది, ఎందుకంటే ఇట్స్ సో ఎక్స్పెన్సివ్, బట్ మాకు చాలా తక్కువ టైం ఉంది, చాలా ఫుటేజ్ కావాలి. విల్ ట్రై అవర్ బెస్ట్ షూట్. ఏదో చిన్నగా ఉంది ప్యారిస్ ఈఫిల్ టవర్ అన్నా. ఆల్ సెట్ షూట్. బాబు రెడీ అవుతున్నాడు. బాబా ఎవరయ్యా బాబు? అలా బాబులకే బాబు మహబూబు. ప్లీజ్ ప్లీజ్ గైస్, 5 o'clock అయింది. మేము ఇప్పుడు 5 o'clock 5:30 అయింది. ఇప్పుడు వెళ్తున్నాం మేము ఈఫిల్ టవర్ దగ్గరికి, ప్లాట్ఫామ్ దగ్గరికి. సీ యూ ఆన్ ప్లాట్ఫామ్. అవును లేదు హడావుడి. సూర్యుడు రాకముందే మేము లేచి రెడీ అయిపోయి వెళ్ళిపోతున్నాం ఈఫిల్ టవర్ దగ్గరికి. నిన్నే మనం ఇప్పుడు కాదలు కురిసేలాగా ఇప్పుడు అందరూ చూస్తూ అలా వేస్తారు. కొరియన్ సిరీస్ చూస్తుంది. గుడ్ మార్నింగ్. ఎప్పుడు దొరికితే అప్పుడే తినాలి. నేను 10ంటికి తింటా, 6ంటికి తింటా అంటే అవదు. షూట్లో ఉన్నాం మనం. తినడానికి వచ్చామా, ట్రిప్కి వచ్చామా, లేకపోతే షూట్కి వచ్చామా? గైస్, ఈ ప్లాట్ఫామ్ మీద మన తెలుగు సినిమాలో ఏది షూట్ చేయలేదు, ఓన్లీ ఒక బాలీవుడ్ మూవీలో షూట్ చేశారు. సో అందుకే మేము నిన్న నైటే వచ్చి మార్నింగ్ ఎలాగైనా షూట్ చేయాలని చెప్పేసి తొందరగా లేచి రెడీ అయ్యి వచ్చేసాము. ఎర్లీ మార్నింగ్ షార్ట్స్ కావాలని, ఎవ్వరు ఉండకూడదు అని. లెట్స్ సీ ఎలా అవుతుందో. ఇలా చిన్నగా డ్రిజిల్ అవుతుంది. ఇక్కడ మొత్తం ప్లాట్ఫామ్ మీద క్లీనింగ్ జరుగుతుంది. మేబీ మా కోసమే నీట్గా ఉండాలని క్లీన్ చేస్తున్నారు. అబ్బా 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 గైస్, అది చూడండి ఈఫిల్ టవర్ ఎంత మంచి. అంటే ఈఫిల్ టవర్ చాలా బాగుండిద్ది, ఎటు నుంచి చూసినా బాగుంది, కానీ ఇక్కడ నుంచి ప్రాపర్ వ్యూ ఉంది. అదిరిపోయింది. మా కోసం మొత్తం క్లీన్ చేస్తున్నారు. అది డెస్టినీ అంటే. మన తెలుగు వాళ్ళు ప్యారిస్లో ఉంటాం. నాకు బాగా అనిపించింది అండ్ మన కోసం సపోర్ట్ చేయడానికి వచ్చారు. అండ్ మన వీడియో ఇప్పుడు చూపిస్తున్నాం, వాళ్ళ రియాక్షన్ చూద్దాం. చాలా చాలా బాగుంది. చాలా ప్రోగా ఉంది. దానికి ఈఫిల్ టవర్ ఇవన్నీ యాడ్ అయితే ఇంకా చాలా ఎన్హాన్స్ అవుతుంది. గైస్, స్లోగా సన్ రైజ్ అయితే అవుతుంది. ఇక్కడ మన వాళ్ళు అక్కడ ప్రాక్టీస్ చేస్తున్నారు. సో ఇది మన టీం. అడుగు అడుగున ట్విస్ట్ మీద ట్విస్ట్. పొద్దున వచ్చినా పర్లేదన్నా వర్షం. 3ంటికి ఉందంట వర్షం. మా కోసమే షిఫ్ట్ చేసుకుంది పొద్దునకి. మేము తర్వాత బెస్ట్ ఫ్రెండ్స్. వెనక కూడా జిమ్ చెయ్యి. ఆమైతే మెయిన్ క్యారెక్టర్ ఫీల్స్ లో వేస్తాం. పాప సార్, పాప అలా నడుస్తుంది అంతే. పాప సార్, ఈఫిల్ టవర్ ఏం అదృష్టం చేసుకుంది సార్. నువ్వే కావాలే, నువ్వే కావాలే, నువ్వు నేను నాకే కావాలే, ఇంకో జన్మైనా నువ్వే
సో అక్కడి నుంచి వేరే చోటకి ఇప్పుడు లొకేషన్ షిఫ్ట్. అక్క లేకపోతే షూట్ అయ్యేది కాదు. సౌత్ ఆఫ్రికానో వెస్ట్ ఇండీస్ అలాంటి కంట్రీ అతను అక్కడ ఉన్నాడు. మేము వెళ్తుంటే ఎక్స్క్యూజ్ మీ అంటే యూ ఎక్స్క్యూజ్ మీ యూ ఇండియా గో అంటున్నాడు. ఈ లోపు మేడం వెళ్ళి అని చెప్పి అలాంటి వాడు వెళ్ళిపోయాడు. అలా జరిగింది అనమాట. ఇప్పుడు వేరే లొకేషన్కి వెళ్తున్నాం. ఎలా వచ్చింది ఫుటేజ్? ఎలా అనిపించింది మీకు? థ్యాంక్ యూ. ఫస్ట్ టైం చూస్తున్నాను నేను షూటింగ్. కాదండి, మనం ఏంటంటే బెస్ట్ షాట్స్ ఒకటే చూస్తాం స్క్రీన్ పైన. వాళ్ళు ఇక్కడ ఎంతసేపు కష్టపడ్డారంటే ఒక్క షాట్ కోసం. ఒకటే ఎక్స్ప్రెషన్ పెడుతూ అది చాలా కష్టం. పాపం వాళ్ళకి కూడా వాళ్ళిద్దరైతే చేస్తూనే ఉన్నారు. ఎన్ని టేకులు చేస్తారు రా బాబు అనుకున్నారు. హలో. మొత్తానికి పొద్దున్న 7ంటికి మొదలైందండి షూటింగ్. ఇప్పుడు టైం 1 గంట అయింది. లంచ్ టైం కి అద్భుతమైన లొకేషన్స్ లో బ్రదర్ తీశారు. థ్యాంక్ యూ. సత్య కూడా సూపర్ అనమాట. అద్భుతమైన సాంగ్ చార్ట్ బస్ట్ అవ్వబోతుంది. సో ఇంకా డే ఎండింగ్ కి అంటే 2ంటి తర్వాత మళ్ళీ డే ఎండింగ్ వరకు సన్సెట్ వరకు షూటింగ్ చేయబోతున్నాం. బ్యూటిఫుల్ లొకేషన్స్ ఆఫ్ ప్యారిస్ అనమాట. KFC అయితే ఈమె మళ్ళీ బతుకుతున్నాడని నా డౌట్. మీ సాంగ్ కి అడ్వాన్స్ సెలబ్రేషన్స్. ఓ మై గాడ్, థ్యాంక్ యూ. స్పెషల్ థ్యాంక్ యూ. మరి ఇంత స్వీట్ అయితే ప్యారిస్ వదిలి వెళ్ళం మేము. థ్యాంక్ యూ తేజు, థ్యాంక్ యూ స్వాతి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. with us as well. Yeah, you're a very good dancer, even though you didn't get angry with us. Oh no. So thank You guys are so sweet. How I should get angry? Thank you. ఓహో, అది కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. రోజా దీని పేరేంటో నువ్వే చెప్పు. ఆపిల్ పై అంటే యాపిల్. Pom ante apple. Tarte pom. సాంగ్ సూపర్ డూపర్ హిట్ అవుతుందండి. రాసి పెట్టుకోండి. చార్ట్ బస్ట్. బ్యాక్గ్రౌండ్ లో ఈఫిల్ టవర్, అలెగ్జాండర్ 3 బ్రిడ్జ్ మీద అది మూమెంట్. అదిరిపోయింది లొకేషన్. ఇది మ్యూజియం అంట, మామూలుగా లేదు. సో ఇప్పుడు మేము సాల్సా సీక్వెన్స్ షూట్ చేస్తాం. 15 సెకండ్సే. చెల్లిరగా తీసేస్తుంది భయ్యా. నీకు ఫుల్ వేసుకున్నారు. మీరేమో నేను తక్కువ వేసుకున్నాను. ఒకసారి ప్రతిసారి గోల మాకు. లోపల వేసావు, పైన వేసావు, మళ్ళీ కప్పుకున్నావు. ఇంకేంటమ్మా షార్ట్ లో తీస్తావు. కారెక్కంగానేమో మొత్తం హీటర్ పెట్టేస్తావు. భలే ఉన్నావుగా. ఎన్ని ఇటాలియన్ నువ్వు. ఈ వర్షం ఇప్పుడు ఏ పడాలా. 15 సెకండ్స్ మాత్రమే మనం షూట్ చేస్తుంది, కానీ బాగా రావాలని చెప్పేసి ఇక్కడికి వచ్చాం. బ్యూటిఫుల్ లొకేషన్, చాలా బాగుంది. తీసుకున్నాం ఫుటేజ్, తీసుకున్నాం. వెళ్ళిపోతున్నాం ఇప్పుడు ఫ్లాట్కి. మళ్ళీ రెడీ, మళ్ళీ ఇంకో ప్లేస్కి వెళ్ళాలి. టూ మచ్ క్రౌడెడ్ ప్లేస్. నీ వెన్నెలంతా నాపై చల్లి.
థ్యాంక్ యూ సో మచ్ మా కోసం చికెన్ చేసుకుని వచ్చారు. మేము ఇక్కడ మా హీరోయిన్ గారు ఇండియన్ ఫుడ్ ఏ మనిషి అన్నోడు క్లైమాక్స్ సీన్ కోసం రెడీ అవుతున్న సత్య గారు. బాగుంది శారీ, కలర్ బాగుంది, నీకు ఇంకా బాగుంది. ఏంటి సార్ అది? ఈ వర్డ్ మీకు కూడా అలవాటు అయిపోతుంది. థ్యాంక్ యూ. గ్రాషియస్ ఓన్లీ కొరియన్. ఆయన జస్ట్ మిస్ అయ్యా. ఒక రోజు ముందు వచ్చి షూట్ చేసుకున్నాం. ఇక్కడ బార్గేట్స్ పెట్టేశారు అంతా. స్వామి క్లైమాక్స్ సీన్ కోసం వచ్చాం. బేసిక్గా ఇక్కడ ఇవన్నీ ఇలా పెట్టేశారు. కానీ ముందుకెళ్ళి ఒకసారి చూద్దాం ఏంటో పరిస్థితి. జస్ట్ మిస్ అనుకుంటాం మనం. లొకేషన్ హంట్ కాదు, జస్ట్ మిస్ అనుకుంటాం మనం. ఇక్కడ చేసేవాం కదా. జస్ట్ మిస్. మొన్న ఇక్కడ బ్యూటిఫుల్ షాట్స్ ఆల్రెడీ వచ్చినాయి, కానీ ఇక్కడ పెట్టేశారు. ఇప్పుడు చలి తీసేస్తుంది భయ్యా. మామూలుగా లేదు. ప్రపోజల్ సీన్ కాదు, ఈ ప్రపోజల్ సీన్ మా చెల్లికి వచ్చిందయ్యా బాబు. మీ చెల్లికి వచ్చిందా? వచ్చిందా? చెలికత్ తెలి ఏం చేస్తున్నావు భయ్యా చలికి? రెడీ రోలింగ్ యాక్షన్. సో సత్య గారు ఏమనిపిస్తుంది? రకరకాలుగా ఉంది. మెహబూబ్ గారు మీకు ఎలా అనిపిస్తుంది? ఏంటది షూటింగ్ ఏంటది? ఓకే ఓకే. అమ్మ లేటింగ్ వస్తారు. జస్ట్ కంప్లీటెడ్ క్లైమాక్స్ సీన్. ఏవుడా వర్షం, జనాలు, ఎక్కడికి వెళ్ళినా బ్రదర్ చలి మాత్రం వదలట్లా. కాశ్మీర్ అయినా ప్యారిస్ అయినా. ఇది దోశ. ఇది ఏంటిది? మసాలా దోశనా, ఎగ్ దోశనా? చాక్లెట్ దోశ. చాక్లెట్ దోశ గైస్ ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ మళ్ళీ షూట్కి అయితే వచ్చేసాం. కానీ ఏ ప్లేస్ ఇది అర్థం కావట్లేదు. ఇయ్యాలరా, కష్టపడాలరా. అవును మరి కష్టపడడానికి వచ్చాం. మరి వర్షం పడినా ఆగేది లేదని చెప్పినా ముందే. వర్షం పడినా తుఫాన్ వచ్చినా పిడికి వచ్చా మన ఆపేటోడు. ఇక్కడ మెక్సికోలో ఏమో ఫుల్ ఎండ, ఇక్కడనేమో ఫుల్ చలి వాన. మన షూట్ అక్కడ కాశ్మీర్ లో ఏమో ఫుల్ మంచు. మన ఎక్స్ట్రీమ్. అది మాత్రం ఎక్స్ట్రీమ్. ఎక్కడికి వెళ్ళా మరి నార్మల్ లేదు. గైస్ ఒక ఆర్చ్ ఉంది, గ్రాండ్ ఆర్చ్. ఇది ప్యారిస్ లో ది బెస్ట్ ప్లేస్. సో అక్కడ మా షూట్ ప్లాన్ చేసాం అనమాట. సో ఇప్పుడు చూడండి అక్కడ చేసాం ఇందాక. అవునన్నా, అదేంటి మణికొండ ఆర్చ్. పంచావతి. గైస్ టీసీఎస్ కూడా ఉంది ఇక్కడ.
You guys are leaving again You are leaving tomorrow, so It's not us, it's you are you leaving. are leaving because it's so Paris. expensive in You are Paris. leaving us. No, it's so expensive in Paris. We can't afford. so sad. You guys are so much rich. You can stay in Paris. That's why we are standing here on a working day. For whatever they did today, I'm thanking them. Thank you again. Being kind with us. Yes. No. Thank you. Everyone kind, yeah. మా కోసం బిర్యానీ తెచ్చాడు తరుణ్ నాన్ వెజ్ తినకూడదు కానీ మా కోసం నాన్ వెజ్ చేసి తెచ్చాడు. నైస్. హ్యాపీ కదా నువ్వు? ఈ అపార్ట్మెంట్ మనం ఎలా తీసుకున్నామో అలాగే నీట్ గా తిరిగి ఇచ్చేయాలంట, లేకపోతే 500 euros మనకి ఫైన్ వేస్తారంట. సో మన వాళ్ళంతా నీట్ గా ఇలా క్లీన్ చేశారు. ఎంత ఉంది లగేజ్. వెళ్తున్నాం. లెట్స్ గో. I'll miss this street. మొత్తం ఫారిన్ వైబ్. మేమున్న అపార్ట్మెంట్ అయిపోయింది. 5 రోజులు అయిపోయింది అలా సరదాగా. రోజు క్రోసాంట్లు చికెన్లు అనుకున్నాం, కానీ బిర్యానీలు పీస్ పులావ్ వెజ్ అన్నీ ఇరగదీసాం. ఇంక బయలుదేరిపోతున్నాం ఇండియాకి. ఏంటది? ఏమో తెలియదు, జపాన్ వాళ్ళు తింటారని మాత్రం బ్యాక్ టు ఇండియా గైస్. ఇప్పుడు వెళ్ళి ఎడిట్ చేయడమే. తొందరగా పోస్టర్లు, తొందరగా ప్రోమోలు కొట్టడం. ఇంకా సో ఇదంతా వీడియో ఎందుకు పెడుతున్నాము అంటే, మీ అందరికీ తెలిసింది కదా మేము ఎక్కడికి వెళ్తున్నాం, ఎలా షూట్ చేస్తున్నాం, మీ అందరికీ తెలియాలి. చాలామంది అంటే నా వీడియోస్ అని కాదు, వేరే వాళ్ళ వీడియోస్ మీద కదా, ఆ ఎఫర్ట్స్ ఎవరికి తెలియదు. వీడియో చూసి బాగుంది బాగాలేదని చెప్పేస్తుంటారు కదా, బట్ దాని వెనకాల చాలా వర్క్ ఉండిద్ది. ఎవరన్నా చిన్న వీడియో బాగా చేస్తే ప్లీజ్ డూ అప్రిషియేట్ దెమ్. మనం సపోర్ట్ చేయకపోయినా పర్లేదు, కానీ ప్లీజ్ ఎవరిని ట్రోల్ చేయకండి. నా సైడ్ నుంచి ఇది చెప్దాం అనుకుంటున్నాను.